చేశారు. దీనిలో బీద విద్యార్థుల కోసం సయ్యద్ ఇమాం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఖమ్మం జిల్లా తిరుమలపాలెం మండల పరిధిలోని గోల్తండ, పాతలపాడు, అలాగే గోపాయగూడెం పరిధిలో బీద విద్యార్థులకు నోట్బుక్స్తో పాటు బ్యాగులు, పెన్నులు అందజేశారు. దీంతో మనకు పూర్తిగా తెలుసుకోవడానికి ఇమాం గారు ఉన్నారు, వాళ్ళు ఒకసారి తెలుసుకున్నారు. సార్ నమస్తే. ఈ కార్యక్రమం ఎన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు? ప్రస్తుతం అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా విద్యార్థులతో పాటు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు? ఈ హాజీ సయ్యద్ మదార్ సాబ్ చారిటబుల్ ట్రస్ట్ 3 years బ్యాక్ మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా నాన్నగారి పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. 3 సంవత్సరాల నుంచి రంజాన్ మాసంలో రంజాన్ కిట్లు, వితంతువులకు పెన్షను, ప్లస్ స్కూల్స్లో 2 years నుంచి లాస్ట్ ఇయర్ ఇచ్చాము, ఈ సంవత్సరం ఇచ్చాము. స్కూల్స్లో మినిమం నీడ్స్ అన్నాడు, బ్యాగు, నోట్బుక్స్, పెన్సిల్, ఇవన్నీ మేము గత 2 years నుంచి స్కూల్స్లో 4 స్కూళ్ళలో ఇస్తున్నాము. పాతలపాడు, గోపాయగూడెము, జింకల్తండ ప్లస్ గోల్తండ, ఈ 4 విలేజ్లో మేము 2 years నుంచి నోట్బుక్స్ ఈ స్కూల్స్ ఇస్తున్నాము. ఎక్కడైతే మండలంలో ఇంకా రాబోయే రోజుల్లో మేము మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10th class పిల్లలకు మండల 1st, మండల 2nd, మండల 3rd అన్ని ఏర్పాటు చేసుకొని ఎంఓ గారికి ఈరోజు పాతలపాడు స్కూల్లో వచ్చారు కాబట్టి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎవరైతే మండల ట్రస్ట్ అయితే ఆర్థిక సహాయం 20,000 ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ 2nd వచ్చిన వాళ్ళకు 10,000, 3rd వచ్చిన వాళ్ళకు 5,000 ఆర్థికంగా మండల లెవెల్లో సెలెక్ట్ చేసి 1st మార్క్ వాళ్ళకు 2nd, 3rd ఈ ముగ్గురిని సెలెక్ట్ చేసుకొని ఈ సంవత్సరం మేము అది కూడా ఇస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వైద్య క్యాంపులు, ఆరోగ్య శిబిరాలు కూడా, నేచర్ ఆరోగ్య శిబిరం మన పాతలపాడు స్టేజ్ దగ్గర మేము ఆల్రెడీ ట్రస్ట్ మీద ఒక 2,000 గజాలు ల్యాండ్ రిజిస్టర్ చేయడం జరిగింది. అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసి ఆర్థిక శిబిరం అంటే వైద్యం నేచర్గా ఎలా ఉండాలి అంటే విలేజ్లలో మన ఆరోగ్యం మన చేతుల్లో అని చెప్పి ఒక నేచర్ సిద్ధాంతాన్ని పాటించి ఆరోగ్యంగా ఉంటేనే మహాభాగ్యం. డబ్బులు ఎన్ని ఉన్నాయని ఇంపార్టెంట్ కాదు, మనిషి ఆరోగ్యం ఉంటేనే ఫ్యూచర్లో మన అందరికీ బాగుంటుంది. కాబట్టి ఆ విధంగా మేము మన వైద్య శిబిరాలు కూడా కండక్ట్ చేస్తున్నాము. నేచర్ వైద్యం ఎలా పెంచుకోవాలి, మన ఆరోగ్యం మనం ఎలా కాపాడుకోవాలని చెప్పి ఆ శిబిరాలు కూడా నేను వితిన్ షార్ట్ పీరియడ్లో కండక్ట్ చేస్తాను. అందరికీ ఈ మండలం నుంచి మండల ప్రజలకు అందరికీ ఈ యొక్క చేసుకోవాలి. ప్రధానంగా 3 సంవత్సరాలలో ఎంతమందికి మీరు ఇలా అందించారు? మేము ఈ రంజాన్లో హైదరాబాద్లో ఒక 1000 కుటుంబాలకు, కులాలకు, మతాలకు అతీతంగా అందరికీ మేము హైదరాబాద్లో 1000 కుటుంబాలకు ఇచ్చాము. మా మండలంలో 700 కుటుంబాలకు ఇచ్చాము. గోల్తండ, గోపాయగూడెము, జింకలగూడెము అన్ని మండలంలో అన్ని ఎక్కడెక్కడైతే వాళ్ళకు నీడింగ్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకు టోకెన్లు ఇచ్చేసి మేము ఆర్థిక సాయం చేశాము. మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాకాశ్ తండాని ఈ వరద ముప్పులకు రాకాశ్ తండ చాలా ఇబ్బందులు ఉన్నదని చెప్పి ఫస్ట్ మేమే హైదరాబాద్ నుంచి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక DCM ఒక మినీ వ్యాన్లో దుప్పట్లు, బ్లాంకెట్స్ ప్లస్ మినిమం నైటీస్ ఇవన్నీ ఫస్ట్ మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారానే రాకేష్ తండకి వెళ్ళింది. అక్కడి నుంచి చాలామంది అంటే యాక్చువల్గా ఎక్కడైతే మారుమూల గ్రామం ఉందో అక్కడ మేము ఫైండ్ అవుట్ చేశాము రాకేష్ తండ అయితే బాగుంటుందని చెప్పి అక్కడ మినిమం ఫస్ట్ టైమే మేము అందుకున్నాము. మా తర్వాత చాలామంది ఆల్ ట్రస్ట్లు వచ్చారు. ప్లస్ వరద బాధితులకు ఖమ్మంలో భోజనాలు అయిపోయింది, అన్నీ మేము ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నాం. సార్ అంటే ప్రధానంగా మీరు హైదరాబాద్లో ఉంటారు, ఇక్కడ ఈ ఏరియాలో తిరుమలపాలెం మండలంలోనే ఎక్కువ సాయాలు చేయడానికి గల కారణాలు అంటే మా ఓన్ విలేజ్ తిరుమలపాలెం మండలము, జింకలగూడెము. నేను చదువుకుంది జల్లెపల్లి స్కూల్లో, పాతలపాడు. అందుకని జన్మభూమి మీద కంపల్సరీ మాకు మక్కువ ఉంటుంది. కాబట్టి మన ప్రజలు అంటే విలేజ్లో ఇక్కడ తిరుమలపాలెం చాలా వెనుకబడిన ప్రాంతం. ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడం ఏంటంటే ఇక్కడ కొంచెం సపోర్ట్ చేస్తే మాకు కూడా దీవెనలు ఉంటాయి ఫ్యూచర్లో. ఇంకా వీళ్ళు కూడా ఆర్థికంగా డెవలప్ అయ్యి వీళ్ళ చదువులు మంచిగా ఉండి వీళ్ళు కూడా మా లెక్క ఫ్యూచర్లో జాబ్స్, బిజినెస్లు చేయాలని చెప్పి ఆ ఒక మినిమం ఇండెంట్ వాళ్ళకు సపోర్ట్ చేస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే బాగుంటుందని చెప్పి ఆ ఉద్దేశంతో తిరుమలపాలెం మండలము నా జన్మభూమి కాబట్టి నేను చేస్తాను. అంటే మీ ఫస్ట్ నుంచి ఇంకా ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయాలి, ఇంకా ఎలాంటివి అవుతుంది? మండలంలో ఆర్థికంగా కానీ వైద్యంగా ఎవరికైతే క్యాన్సర్ పేషెంట్స్ లాస్ట్ టైం 2 ఉన్నారో వాళ్ళకు కూడా మేము ఆర్థికంగా సహాయం చేసాము. విలేజ్లో మా పాతపడి స్టేజ్లో వాటర్ ప్లాంట్ అంటే మండలం మా 3-4 విలేజ్లో కలిపి ఒక వాటర్ ప్లాంట్ పెడుతున్నాము. ఆ వాటర్ ప్లాంట్ అంటే ఫ్రీ వాటర్ అంటారు. చాలామంది మండలంలో నీళ్లు లేక బావులో నీళ్లు తాగి, బోర్లో నీళ్లు తాగి ఫ్లోరైడ్కు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. దాన్ని అధిగమించడానికి ఒక వాటర్ ప్లాంట్, పెద్ద వాటర్ ప్లాంట్ నేను మా పాతపడి స్టేజ్ ఇప్పుడు కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. 3-4 విలేజ్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ప్రధానంగా బీద విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా అంటే గవర్నమెంట్ స్కూల్ మీద నమ్మకం కోల్పోతున్నారు. దీంతో వాళ్ళకి అసలు ఏం చెప్పగలరు? పేరెంట్స్కు మా మండల ప్రజా పేరెంట్స్కు గ్రామ కమిటీ పేరెంట్స్ చెప్పేది ఒకటి ఏంటంటే గవర్నమెంట్ స్కూల్సే బెటర్.
ప్రైవేట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు ఓకే టెంపరీ రాణించవచ్చు, కానీ జీవితంలో ఏదైనా సాధించాలంటే మేమంతా గవర్నమెంట్ స్కూల్ చదివి వచ్చాము. పేరెంట్స్ మైండ్ సెట్ మార్చుకొని గవర్నమెంట్ స్కూల్స్కి పంపించాలి. గవర్నమెంట్ స్కూల్లో ఉన్నంత ఎన్వైరన్మెంట్, గవర్నమెంట్ స్కూల్ ఉన్నంత ఫ్రెండ్లీ ప్రైవేట్ స్కూల్ అలా ఉండదు. ప్రైవేట్ స్కూల్ అనేది ఓన్లీ బిజినెస్. అందుకని పేరెంట్స్ ఓకే కొంచెం ఆర్థికంగా బాగుండి ప్రైవేట్ స్కూల్స్ అంటే ఓకే, గవర్నమెంట్ స్కూల్స్ని ప్రోత్సహిస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అందుకని పేరెంట్స్ అన్నది ప్రోత్సహించాలి. ఇది విద్యా మార్కెట్ గవర్నమెంట్ కూడా, మన తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా నవోదయ స్కూల్స్ కొత్తగా ఏర్పాటు చేశారు. ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేశారు. ప్లస్ గవర్నమెంట్ స్కూల్లో కూడా ఫుడ్ ఇస్తున్నారు, నోట్ బుక్స్ ఇస్తున్నారు, ప్లస్ డ్రెస్సెస్ ఇస్తున్నారు, రాగి జావా ఇస్తున్నారు, అంటే లంచ్ ఇస్తున్నారు, వాళ్ళకు మనకు పౌష్టికాహారం కూడా ఇస్తున్నారు. అందుకని పేరెంట్స్ గవర్నమెంట్ స్కూల్ వైపు మొక్కితే చాలా బాగుంటుంది. నా భవిష్యత్తులో మీకు ఏమైనా రాజకీయంలో మాకు ఆ కోరిక లేదండి. మేము ప్రజల సేవ చేద్దాం అనుకున్నాము. రాజకీయాల్లో మాకు లేదు. మేము బిజినెస్ మ్యాన్ని, నేను బిజినెస్ మ్యాన్గానే ఉంటాను. రాజకీయ నాయకులు అందరూ మాకు మిత్రులే. మేము స్వచ్ఛందంగా ఈ సొసైటీకి మా వంతు సహకారం చేస్తున్నాం తప్ప మేము ఏదో ఆశించి మాత్రం సహకారం చేయడం. సార్ ఫైనల్గా ఒక క్వశ్చన్, ఎవరికన్నా ఆర్థికంగా కష్టం వచ్చినప్పుడు మిమ్మల్ని సంప్రదిస్తే ఏమన్నా వాళ్ళకు ఆర్థికంగా, వైద్యపరంగా, విద్యాపరంగా సంప్రదిస్తే మా వంతులో మేము 100% సహకారం చేస్తాం. ఓకే. అట్లే మద్దలపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ జడల నాగేష్ గారు మనతో ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకున్నాం. సార్ ఈ ప్రోగ్రామ్ ఎలా అనిపించింది? మన హైదరాబాద్ నుంచి ఎన్నో పనులు వదిలిపెట్టుకొని ఈరోజు ఈ గవర్నమెంట్ స్కూల్ దగ్గర పిల్లల్ని ప్రోత్సహించుకుంటూ వాళ్ళకు ఈరోజు నేను అడగంగానే మా స్కూల్లో వాటర్ ప్లాంట్ ఒకటి అరేంజ్ చేశాడు. అట్లనే